ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితానికి ఘనత వచ్చేది ప్రార్థన ద్వారానే. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రతిఫలాలు దేవుని నుండి మనం పొందుతాం. కానీ ఎవరు ప్రార్థన చేయకుండా ఉంటారో వారు ఈ లోకాన్ని జయించలేరు, సాతాను జయించలేరు. కనుక అనేక శోధనలకు గురవుతారు. యేసు ప్రభుల వారు కూడా అన్నారు, మీరు శోధన నుండి తప్పించబడాలి అంటే మీరు ప్రార్థన చేయండి అన్నారు. కనుక మనం ప్రార్థన చేస్తే శోధనల నుంచి మనకు విడుదల వస్తుంది. అదే కాకుండా మనమే పాపము చేయకుండా ప్రతి దాని మీద మనకు జయం వస్తుంది. దానియేలు, షద్రకు, అబేద్నెగోలను చూడండి, మెషక్ అబేద్నెగోలను చూడండి. వారు ప్రార్థన ద్వారా వారు ఏం చేశారని మనం చూస్తే అగ్ని అనే గుండాలను వారు దాటారు, సింహభూములను వారు దాటారు. ప్రార్థన నేను చెప్పాగా ముందే మనలను ఘనతకెక్కిస్తుంది. అదేవిధంగా మరి ప్రార్థన జీవితం వారిని ఘనతకెక్కించింది. ఎలాంటి ఘనతకెక్కించింది అంటే ఆ దేశాన్ని ఏలుట్లో ముఖ్యులుగా చేసింది. అలా నువ్వు నేను ఉండాలంటే ప్రార్థన జీవితాన్ని మనం పొడిగిద్దాం, ప్రార్థన జీవితాన్ని పెంపొందింపజేద్దాం. ఆమేన్.